రాబోయే 90 రోజుల్లోనూ నీ గుండెల మీద వేసుకుని అన్నా నీ కోసం పనిచేస్తాం, అన్నా నీ కోసం ఉన్నాం. చంద్రబాబు, పవన్ బాబు, లోకేష్ బాబు ఎన్ని బాబురచనలు నమ్మం, మాయమాటలు నమ్మం, ప్రలోభాలు గురవం, కుల మతాలు చూడం, నిన్ను గెలిపించుకుంటామని చెప్పి 90 రోజుల తర్వాత మీ చెయ్యిని తీసి మీ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి అప్పుడు విలాసామండి. రాబోయే రోజులు ఈ 90 రోజుల్లోనూ చాలా వేషాలు చూస్తాం, చాలా మాయమాటలు నమ్ముతాం. ప్రతిపక్ష వాళ్ళు చాలా కుట్రలు చేస్తారు. దయచేసి ఎవరు నమ్మొద్దు, జగనన్న గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక చాలా మంది పెన్షన్లు వచ్చారు. అన్న మా అందరి ఆయుష్ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కలకాలం ఉండి ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలని ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా నిలబడి 2 చేతులు పైకెత్తి జగనన్ని ఆశీర్వదించి అన్నా మా ఆశీర్వాదాలు తీసుకో, మా ఆయుష్ కూడా తీసుకో, జగనన్న నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, రాబోయే రోజుల్లో నువ్వు ప్రజలకు ఇంకా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం. ఈరోజు కాకినాడ పట్టణంలో సంక్షేమ పరంగా అన్ని అభివృద్ధి చేశామన్నా, అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు కాకినాడలో ప్రతిపక్ష వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ డివిజన్ మీరు వెళ్ళండి, ఎక్కడ రోడ్డు లేదంటే నన్ను అడగండి, ఎక్కడ కాలువ లేదంటే అడగండి, ఎక్కడ డ్రైన్ లేదంటే అడగండి. ఛాలెంజ్గా చెప్తున్నాను. అభివృద్ధి కాకినాడ చేయగలిగాం, సంక్షేమం నవరత్నాల్లో సంక్షేమం చేయగలిగాం. 10,000 మందికి ఇల్లు కడతాను ఎలక్షన్ చెప్పాను నేను, మీ ఎంపీ మేడం గారు. కానీ జగనన్న మనసు పెద్దది. చంద్ర 10,000 కాదు, నీ కాకినాడకి ఎంతమందికి అంత అయ్యి నేను అపార్ట్మెంట్లు కట్టమన్నాను. అపార్ట్మెంట్లు కాదు, 1 సెంటు భూమి ఇద్దాం. తూర్పు అవుతుంది, పడమర అవుతుంది, దక్షిణం అవుతుంది, ఉత్తరం అవుతుంది, నేల అవుతుంది, ఆకాశం అవుతుంది. అలా ఉండాలి తప్ప అపార్ట్మెంట్ కడితే ఎదురింటి వాడు ఎవడో, పక్కింటి వాడు ఎవడో, వెనకటి వాడో తెలియదు మనకి. అందుకని 1 సెంటు భూమి 30,000 మందికి ఇచ్చి 650 కొని ఫిల్లింగ్ చేసి అందరికీ పట్టాలు ఇచ్చాం. ఇంత మంచి జగనన్న బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నా ఒకటన్నా కాకినాడ పట్టణంలో అన్ని డెవలప్మెంట్లు చేయగలిగామన్నా. మాకు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి వాటర్ మేనేజ్మెంట్ ఉంది. మధ్యలో నాన్నగారు ఏపీఎంఏడిసి ప్రోగ్రాంలో 240 కోట్లు 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారు. అప్పుడు వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం, కానీ వాటర్ సోర్స్ తక్కువ ఉందన్న. అట్లగట్ల నుంచి సుమారు 47 కోట్ల రూపాయలు అవుతుంది. సెపరేట్ వాటర్ ట్రీట్మెంటు, సెపరేట్ పైప్ లైన్ జగన్నాథపురం అనే ప్రాంతానికి మీరు 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కాకినాడ రావటం, మా పట్టణ ప్రజలను కలటం చాలా అదృష్టవంతంగా భావిస్తూ, 175 నియోజకవర్గాల్లో మీ కోరిక ఏదైతే ఉందో 175కి 175 గెలవాలని అనుకున్నారో, కాకినాడ పట్టణాన్ని మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మీకు గిఫ్ట్గా ఇస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.